హాయ్ ఫ్రెండ్స్. నేను మీ ఆర్యన్. మీరు చూసిన టెక్నికల్ అరన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇన్ఫినిక్స్ నుంచి ఒక 15,000 అండర్‌లో బెస్ట్ మొబైల్ అయితే లాంచ్ చేశారు ఫ్లిప్‌కార్ట్‌లో చూసుకుంటే. మీకు 15,000లో బెస్ట్ స్పెసిఫికేషన్‌తో పాటు బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే తప్పకుండా లుక్ అయితేండి. నాకు ఇన్ఫినిక్స్ నుంచి చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి. కాకపోతే ఈసారి వీళ్ళు లాంచ్ చేసిన మొబైల్ చూసుకుంటే మాత్రం చూడనీకి డిజైన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక ప్రీమియం క్వాలిటీ డిజైన్ అయితే లభిస్తుంది నాకైతే చూస్తే మాత్రం. ఈ డిజైన్ మీకు నచ్చిందా? నచ్చలేదా? తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఆ మొబైల్ వచ్చి మీకు థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమవుతుంది. ఆ మొబైల్ వచ్చి మాత్రం ఇన్ఫినిక్స్ నుంచి నోట్ 50 ఎస్ అనే మొబైల్. మనకి ఇది 5G మొబైల్ అని చెప్పుకోవచ్చు. అండర్ 15,000లో అయితే లాంచ్ అవుతుంది. కాకపోతే దీనిలో ఫీచర్స్ చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. చాలా వర్తబుల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏంది? ఆ మొబైల్ తీసుకోవచ్చా? తీసుకోకూడదా? దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన విషయం ఏంటంటే మొబైల్ డిజైన్ అయితే చూద్దాం. డిజైన్ చూసుకుంటే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ ఫినిష్ లభిస్తుంది. దాని టెక్స్చర్ డిజైన్ చూసుకుంటే మాత్రం చాలా డైమండ్ కట్ డిజైన్ అయితే లభిస్తుంది. అది కూడా మనకి లెదర్ ఫినిష్‌లో చూసుకుంటే మాత్రం చాలా లుక్ అయితే చాలా అమేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు. దానికి అట్రాక్టివ్ ఏంటంటే మనకి కెమెరా డిజైన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ 2 డిజైన్ అయితే ఒకసారి మీకు డిస్ప్లే మీద ఇస్తాను. ఆ డిజైన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్‌లో అయితే ఇవ్వండి. నన్నడిగితే మాత్రం ఆ డిజైన్ చూసుకుంటే మాత్రం ఒక 30,000 మొబైల్ తీసుకుంటే ఎలా ఉంటదో క్వాలిటీ, ఆ రేంజ్‌లో అయితే మనకు క్వాలిటీ అయితే కనిపిస్తుంది కాబట్టి అక్కడ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే దాని డిజైన్ విషయం పక్కన పెట్టినా కూడా మనకి ఇందులో వాడిన ప్రాసెసర్ చూసుకున్నా మాత్రం ఈసారి మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి మాత్రం 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే లభిస్తుంది. దీని క్లాక్ స్పీడ్ చూసుకున్నా మాత్రం 2.5 క్లాక్ స్పీడ్ లభిస్తుంది. ఇది మనకు మల్టీ టాస్కింగ్ విత్ గేమింగ్ అయితే చాలా బెటర్ వర్కబుల్ అని చెప్పుకోవచ్చు. గేమింగ్‌లో ఇందులో చూసుకుంటే మాత్రం 90 ఎఫ్‌పిఎస్‌లో గేమింగ్ అనేది బీజీఎంఐ గేమ్స్ అనేది హ్యాండిల్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ వర్కబుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని యాంటిటీ స్కోర్ చూసుకుంటే మాత్రం 7 లాక్స్ వరకు అయితే యాంటిటీ స్కోర్ ఉంటది కాబట్టి చాలా వర్కబుల్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం వీళ్ళు పెట్టిన ప్రైస్‌లో చూసుకుంటే ఇది చాలా బెస్ట్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. అలాగే డిస్ప్లే విషయానికి వచ్చినా కూడా మనకి 6.7 ఇంచ్ ఆమ్లెడ్ డిస్ప్లే లభిస్తుంది. కర్వ్ డిస్ప్లే లభిస్తుంది. ఫ్రెండ్స్, మనకి 15,000లో కర్వ్ డిస్ప్లే అనేది చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అది కూడా ఇన్ఫినిక్స్ నుంచి చూసుకుంటే మాత్రం కలర్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయని చెప్పుకోవచ్చు. కర్వ్ డిస్ప్లే అనేది మనకి డిస్ప్లే మీద వస్తుంది చూడండి ఫ్రెండ్స్. దాని డిస్ప్లే ఎలా ఉందనేది. అలాగే దీని రిఫ్రెష్ రేట్ చూసుకుంటే మాత్రం ఇది చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 140 పర్ రిఫ్రెష్ లభిస్తుంది. అలాగే విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. అలాగే ఇందులో హెచ్‌డి సపోర్ట్ కూడా లభిస్తుంది. ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. అలాగే మనకు బ్రైట్‌నెస్ చూసుకుంటే మాత్రం 39 రెడ్యూస్ అయితే పీక్ బ్రైట్‌నెస్ లభిస్తుంది. డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే మాత్రం కొన్ని గొలగా స్పీకర్ ప్రొడక్షన్ లభిస్తుంది కాబట్టి ఓవరాల్‌గా డిస్ప్లే చూసుకుంటే మాత్రం డీసెంట్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు పెట్టే ప్రైస్‌లో చూసుకుంటే మాత్రం డిస్ప్లే అనేది నాకు వర్తబుల్ అనిపించింది. ఈ డిస్ప్లే క్వాలిటీ చూసుకుంటే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. సెంటర్ పంచ్ హోల్‌తో డిస్ప్లే లభిస్తుంది. విత్ కర్వ్ డిస్ప్లే కాబట్టి చూడనీకి ప్రీమియం క్వాలిటీ లభిస్తుంది. విత్ గేమింగ్ స్పేస్ అనేది స్మూత్‌నెస్ అనేది కూడా కొంచెం బెటర్‌గా ఉంటదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 140 పర్ రిఫ్రెష్ రేట్ కాబట్టి స్మూత్‌నెస్ అనేది చాలా ఎక్సలెంట్‌గా ఉంటదని చెప్పుకోవచ్చు. కొంచెం బ్రైట్‌నెస్ ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్‌గా ఉంటదని చెప్పొచ్చు. 1300 నిట్స్ అయితే పీక్ బ్రైట్‌నెస్ ఉంది. 2000 చేస్తే ఇంకా చాలా బెటర్‌గా ఉండు. మేబీ వచ్చే ఫ్యూచర్‌లో అయితే ఇంకా అప్‌డేట్ అవుతాదయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇన్ఫినిక్స్ నుంచి చూసుకుంటే మాత్రం చాలా అప్‌డేట్ అయితే అవుతున్నారు కాబట్టి ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం డిస్ప్లే విత్ ప్రాసెసర్ అయితే నాకు 2 చాలా బాగా నచ్చినాయి. దీనికి హైలైట్ విషయం ఏంటంటే కెమెరా కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 64 మెగా పిక్సెల్. ఇది సోనీ సెన్సార్ ఫ్రెండ్స్. 682 సెన్సార్ లభిస్తుంది. దీంతో పాటు 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా లభిస్తుంది కాబట్టి ఈ 2 కెమెరాలు చేసుకున్నాం. బ్యాక్ సైడ్ వచ్చి 4K 30 ఎఫ్‌పిఎస్ అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీస్‌కి వచ్చి మాత్రం 13 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో ఫుల్ హెచ్‌డీ 30 ఎఫ్‌పిఎస్ అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా లుక్‌లో చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. అందులో ఒక ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ కూడా లభిస్తుంది. అది కూడా ఇంక్లూడ్ కెమెరాలో యూజ్ చేశారు కాబట్టి చూడనీకి లుక్ అయితే ప్రీమియం క్వాలిటీ లభిస్తుంది. దాని కెమెరా లుక్ కూడా ఒకసారి డిస్ప్లే మీద చేస్తాను. మీకు నచ్చిందా నచ్చలేదా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే బ్యాటరీ చూసుకుంటే మాత్రం దీనికి ఇంకో హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు బ్యాటరీ కూడా మనకు మాత్రం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది. అలాగే మనకు 45 వాట్ ఫాస్ట్ చార్జర్ లభిస్తుంది కాబట్టి ఓవరాల్‌గా బ్యాటరీ కూడా చాలా ఎక్సలెంట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ అనేది చూసుకుంటే మాత్రం డీసెంట్‌గా యూజ్ చేసుకుంటే 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తది. హెవీగా యూజ్ చేసుకుంటే మాత్రం 8-10 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్‌గా బ్యాటరీ కూడా కొంచెం గుడ్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ స్పెసిఫికేషన్ అయితే లభిస్తున్నాయి మనకి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ నోట్ 50 మొబైల్ నుంచి చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఈ ఫీచర్స్ మీకు నచ్చినా నచ్చలేదు తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. మరిన్ని ఫీచర్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. చాలా కష్టం మాత్రం ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో బేస్ మోడల్ చూసుకుంటే 8 జీబీ ర్యామ్ అలాగే 128 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. అలాగే మనకు ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే ఓఎస్ గురించి అయితే ఎక్స్ఓఎస్ లభిస్తుంది. అది కూడా 15 లభిస్తుంది కాబట్టి వీటి అప్డేట్ విషయానికి వస్తే మాత్రం అప్డేట్స్ అయితే అని చెప్పొచ్చు. ఇప్పటివరకు అయితే మనకి ఏ నోటిఫికేషన్ అయితే రాలేదు అప్డేట్ పరంగా చూసుకున్నాం. మేబీ 2+3 ఇయర్స్ వరకు అయితే అప్డేట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఒక ప్లస్ పాయింట్ అయితే మనకి జేబీఎల్ సౌండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ లభిస్తున్నాయి.
విత్ మనకు రాష్ట్ర కూడా లభిస్తుంది. అలాగే మనకి ఎన్ఎఫ్‌సి కూడా లభిస్తుంది. ఫీచర్స్ చూసుకుంటే చాలా అమేజింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో మనకి ఏఐ ఫీచర్స్ కూడా లభిస్తుంది ఫ్రెండ్స్. అది కూడా చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. దాని పిక్చర్ కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. ఇందులో మనకు ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి మిలిటరీ టికెట్ సర్టిఫికేట్ కూడా ఉంది కాబట్టి ఇది చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇందులో చూసుకుంటే మాత్రం ఫీచర్స్ చూసుకుంటే ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ ఈ ప్రైస్ విషయానికొస్తే ప్రైస్ వచ్చి మాత్రం 15,000 అండర్‌లో మనకు మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ 15,000 అండర్‌లో మీకు ఈ ఫీచర్స్ బాగా నచ్చినాయి అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎలా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చానో కూడా అది కూడా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈ మొబైల్ గురించి మీకు క్లారిటీ ఇచ్చాను నేను అనుకుంటున్నాను. క్లారిటీ ఇస్తే మాత్రం తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఎవరైతే మనకు ఇప్పటివరకు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థాంక్స్ ఫ్రెండ్స్. అలాగే మనకు వీడియో అనేది కొంచెం వాచ్ చేసి మన ఛానల్ వాచ్ టైమ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్ కొత్త విషయం మళ్ళీ కలుద్దాం. టాటా.